మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును. మేలైనది ఏదో నీకు తెలుసు, కానీ అది చేయడం మానేస్తున్నావు. తప్పు చేస్తే తప్పే, అది పాపమే మనకు తెలుసు. కానీ ఇక్కడ మంచి నీకు తెలిసి కూడా నువ్వు చేయడం లేదు. మంచి తెలిసి చేయకపోవడం కూడా పాపమేనా? అవును. ఈ లోకంలో మనం ఎందుకు ఉనికి కలిగి ఉన్నాం? మనం ఎందుకు ఈ లోకంలో పుట్టాం? మన బతుకు వెనక ఎవరున్నారు మనకు తెలుసు. మనల్ని క్రైస్తవుడిగా దేవుడు ఎందుకు పిలిచాడు మనకు తెలుసు. ఎందుకు పిలిచాడు? 1 కొరింథీ 2:9 వాళ్ళ గుణాత్యాలు ప్రచురము చేయ నిమిత్తము మనం పిలువబడ్డామని చెప్తుంది. మరి ఆ పనిలో మనం ఉన్నామా? నిజంగానే స్వార్థ చేయడం మంచిది చేస్తున్నామా? ఆరాధన రావడం మంచిది మనం వస్తున్నామా? మన తెలివితేటలు కావచ్చు, మన సమయాన్ని కావచ్చు, మన దేహాన్ని కావచ్చు, మన కష్టాన్ని కావచ్చు, నిజంగానే దేవుడి యొక్క చిత్తం కొరకు ఎంతవరకు మనం ఉపయోగిస్తున్నాం? దేవుడి యొక్క సేవ కొరకు మనం తెలివితేటలు ఎంతవరకు ఉపయోగిస్తున్నాం? ఏవి మన సలహాలు, ఏవి మన ఆలోచనలు, ఏవి? కాబట్టి దేవుడు అంటున్నాడు, మనం మేలైన చేయడానికి కూడా చేయకపోవడం కూడా పాపం అటండి.